సౌందర్య పాలు తాగు. వద్దు మమ్మీ, నా మనసేం బాగోలేదు. మనసు బాగోలేకపోతే పాలు తాగడానికి ఏమైందే? ఇప్పుడు చెప్పు, దేని గురించి ఆలోచిస్తున్నావు? దాని గురించే. ఆవేశంలో ఇంట్లోంచి బయటకు వచ్చాను, కానీ అది కృష్ణకి ఎక్కడ దగ్గరైపోతుందోనని దిగులుగా ఉంది మమ్మీ. అంటే నిజంగానే వాళ్ళిద్దరి మధ్య? ఏమో, ఎవరికి తెలుసు? ఎంతైనా పాత లవర్స్ కదా. ఒంటరిగా ఒకే ఇంట్లో ఉంటే ఏవైనా జరగొచ్చు. నువ్వు చెప్పింది కరెక్టే. బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని. మగాడిలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మరి తలుచుకుంటేనే మండిపోతోంది మమ్మీ. చిన్నప్పటి నుంచి దాన్ని గెలవాలి అని ప్రయత్నిస్తున్నాను. దెబ్బ కొట్టాలి అని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను. ఎంత ఆలోచించినా దాని బలమేంటో, నా బలహీనత ఏంటో అర్థం కావడం లేదు. ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి. నెలలు నిండి నిజంగానే అది ఆ వంశానికి వారసుని కనిస్తే ఇక నేనేం చేయలేను, ఎప్పటికీ ఏమీ చేయలేను. డోంట్ వరీ అమ్మా, తప్పకుండా ఏదో ఒక అవకాశం దొరక్కపోదు. ఆ అర్చన మీద నువ్వు గెలుపుని సాధించకపోవు. ఎందుకొచ్చావు? నా చెల్లెల్ని తీసుకెళ్ళటానికి. ఎవరే ఎవరే నీకు చెల్లెలు? నువ్వే సౌందర్య. కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఒకే ఇంటి తోడుకోడళ్ళం, అక్క చెల్లెళ్ళం. కాదంటావా? కాదు. 1000 జన్మలెత్తినా నీలాంటి దరిద్రురాలు నాకు తోడబుట్టింది కాలేదు. ప్లీజ్ సౌందర్య, దయచేసి నా మాట విను. నువ్వు కృష్ణ ఇలా దూరంగా ఉండిపోయినందుకు అత్తయ్య మావయ్య ఎంత బాధపడుతున్నారో మాటలో చెప్పలేను. ఈ వయసులో వాళ్ళని అలా బాధ పెట్టడం న్యాయమేనంటావా? నీ కోపం కృష్ణ మీద కాదు, నా మీదే అని నాకు తెలుసు. చెప్పు, నీ కోపం పోవాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తాను. చివరికి నా కాళ్ళు పట్టుకోమన్నా సంతోషంగా పట్టుకుంటావు, అంతేనా? అంతే. అయ్యయ్యో, ఎంత త్యాగం, ఎంత త్యాగం! ఇదంతా నా మంచి కోసమే. అవును, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ మంచి కోసమే. కాదు, ముమ్మాటికి కాదు. నీ మాటలు విని పిచ్చిదాన్లా నేను అక్కడికొస్తే నా కళ్ళ ముందే నా మొగుడుతో నువ్వు సరసాలాడుతుంటే అది చూసి భరించలేక నేను కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే నువ్వు పగలబడి నవ్వడానికి. చూసావా సౌందర్య, అందరి ముందు నిన్ను ఎలా ఫూల్ని చేసి ఫుట్బాల్ ఆడుకుంటున్నాను అని ఎగతాళి చేయడానికి. ఎందుకు ప్రతిసారి తప్పుగానే ఆలోచిస్తావు? నేను నిన్ను నిజంగానే రమ్మని పిలుస్తున్నాను. నువ్వు రావాలని మనసారా కోరుకుంటున్నాను. వచ్చి నీ గెలుపుని చూసి నేనోడిపోయానని ఒప్పుకోవాలి, అంతేగా? నీ కోరిక ఈ జన్మలో తీరదు. ఎంత చెప్పినా కూడా నీ మూర్ఖత్వంతో అందరినీ బాధ పెట్టి నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకుంటాను అంటే నీ ఇష్టం. తోడికోడలిగా నీ మేలు కోరి చెప్పాలనొచ్చాను. నీ పంత నీదే అంటే నీ కర్మ, అనుభవించు. ఆగు, నీ కోరిక ప్రకారమే సౌందర్య ఆ ఇంటికొస్తుంది. మమ్మీ, నువ్వు మాట్లాడుకో. ఏమర్చనా, అదేగా నీకు కావాల్సింది? అదే జరుగుతుంది. నేను చెప్పిన కండిషన్కి నువ్వు ఒప్పుకుంటే. కండిషనా? ఎస్, కండిషనే. సౌందర్య మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కాలి అంటే నువ్వు శాశ్వతంగా
ఆ ఇంటి గడపని దాటి వెళ్ళాలి. ఒక్కదానివే కాదు, నీ భర్త, నీ లల్లితో సహా ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోవాలి. సిద్ధమేనా? అలాగే, నేను సిద్ధమే. ఇప్పుడు కూర్చోండి అయ్యగారు. అయ్యగారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఇంద్రలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవేంద్రులా. శివ, ఈ మధ్య నీకు కాస్త ఎక్కువైంది. అంతా మీ చలవే కదా అయ్యగారు. కస్టమర్స్ వచ్చే టైం అయింది, వెళ్ళి పని చూసుకో. అలాగే. హలో సార్. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. యా, టెల్ మీ. మీ షోరూమ్ ప్రారంభించగానే బాగా పాపులర్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. లేటెస్ట్ మోడల్స్ డిస్ప్లే, మీ వాళ్ళ రిసీవింగ్, డిస్క్రిప్షన్, డెమో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంతా మీ అభిమానం. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? లేటెస్ట్ మోడల్ కార్ కావాలండి. దాన్ని బుక్ చేసే ముందు ఆ మోడల్ ప్రత్యేకత ఏంటో, స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఓకే. జాఫర్, ఒకసారి నా క్యాబిన్కి రా. మా ఎగ్జిక్యూటివ్ వచ్చి అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఓకే. ఎస్ సార్. హీఈస్ అవర్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ జాఫర్. హలో జాఫర్, కొత్త మోడల్స్ వచ్చాయి కదా? ఎస్ సార్. వారిని తీసుకెళ్ళి చూపించు. షూర్ సార్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. వెరీ గుడ్. అయితే ఈ మోడలే బుక్ చేస్తాను. నాకొకటి, మా ఫ్రెండ్కి ఒకటి. ఓ డెఫినెట్లీ సార్. విత్ ప్రెజర్. రండి. ఆర్ యు సాటిస్ఫైడ్? మాకు కారు బాగా నచ్చిందండి. వెంటనే బుక్ చేయాలనుకుంటున్నాం. వెరీ గుడ్. మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. 1 వీక్ లో డెలివరీ ఇస్తాను. విత్ ఇన్ 1 వీక్? దట్స్ వండర్ఫుల్. యూ పే, వి సర్వ్. దట్స్ అవర్ మోటో. అర్చన, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు? నెమ్మదిగా.
ఏమైంది అర్చన? ఏమండి, మన పెళ్ళైన తర్వాత నాకిది కావాలి అని నేనెప్పుడూ అడగలేదు, అవునా? అవును. అయితే ఇప్పుడు అడుగుతున్నాను, దయచేసి కాదనకండి. సహృదయంతో నా కోసం ఒప్పుకోండి. అర్చన, అసలు సంగతి ఏంటో చెప్పకుండా. చెప్తాను, ముందు నాకు మాట ఇవ్వండి. నేను అడిగింది కాదన్నని ఒట్టేసి చెప్పండి. సరే చెప్పు. మనం మళ్ళీ మన ఇంటికే వెళ్ళిపోదామండి. అర్చన, ఏమంటున్నావు? అవునండి, మనం ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి, తప్పదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ప్లీజ్, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. నా వల్లే సౌందర్య మీ తమ్ముడితో గొడవపడి వెళ్ళిపోయింది. నా మీద కోపంతోనే పుట్టింట్లోనే ఉండిపోవటానికి నిర్ణయించుకుంది. అందుకని నా వల్ల వాళ్ళిద్దరూ విడిపోవటం నాకిష్టం లేదు. నా కారణంగా ఒక జంట దూరం అయింది అంటే నేను భరించలేనండి. అందుకే మనం దూరంగా వెళ్ళిపోతే సౌందర్య తప్పకుండా తిరిగొస్తుంది. అర్చన, అవునండి, ఆత్మాభిమానం, అహంకారం సౌందర్యకి చాలా ఎక్కువని మీకు తెలుసు. అలాంటి సౌందర్య తిరిగి రావాలి అంటే ఇదొక్కటే మార్గం. కానీ ప్లీజ్, ప్రామిస్ చేశారు, దయచేసి అడ్డు చెప్పకండి. మనం మధ్యలో వచ్చిన వాళ్ళం, మధ్యలోనే వెళ్ళిపోదాం, అంతే. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మనం వెళ్ళిపోతాం అంటే అమ్మ వాళ్ళు ఒప్పుకోరు. అందుకే మీరే ఒప్పించాలి. నేనా? అవును, మీరే. లల్లి స్కూల్కి దూరం అవుతుందనో, మీరు రోజు ఫ్యాక్టరీకి వెళ్లి రావటం కష్టంగా ఉందనో మీ ఇష్టం. ఏదో ఒక అబద్ధం చెప్పాలి, అంతేనా? 1000 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చెయ్యొచ్చు అన్నారు. ఒక జంటని కలపడం కోసం మనం ఏమాత్రం చేస్తే తప్పు కాదని అనుకుంటాను. కానీ ఇంత డొంక తిరుగుడెందుకు? మనమే సౌందర్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్దాం. తప్పకుండా ఇంటికి రమ్మని బతిమాలుకుందాం. తాళి కట్టినవాడు బతిమాల్లా ఒప్పుకొని సౌందర్య, నా కాపురం కూలిపోయినా సరే గృహహింస కేసుని వెనక్కి తీసుకోనని మొండికెత్తిన సౌందర్య, మీరు నేను వెళ్ళి అడిగితే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. సౌందర్యకు కావాల్సింది గెలుపు, నా మీద గెలుపు. అందుకే నేను ఓడిపోయినా సరే సౌందర్యని గెలిపించాలి అని నిర్ణయించుకున్నాను. అంటే? అవును, మీతో చెప్పకుండానే వాళ్ళిద్దరినీ కలపాలని సౌందర్య దగ్గరికి వెళ్ళాను. అడిగి లేదని పెంచుకున్నాను. అందుకే ఆఖరి ప్రయత్నంగా. అర్థమైంది. మనం దూరంగా వెళ్ళటమే తమ్ముణ్ణి మరదల్ని దగ్గర చేస్తుంది అంటే అలాగే వెళ్ళిపోతాం. రేపు పొద్దున్నే అమ్మ వాళ్ళతో చెప్పేస్తాను, సరేనా? సరే. ఏంటి మమ్మీ, మార్నింగ్ నుంచి చూస్తున్నాను అలా ఫోన్ దగ్గరే కూర్చున్నావు. ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇంపార్టెంట్ కాల్ మాత్రమే కాదు, ఇంద్రధనస్సు లాంటి కలర్ఫుల్ కాల్. గుడ్ న్యూస్, శుభవార్త. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఊపిరి బిగపట్టుకొని వెయిట్ చేస్తున్నా. మమ్మీ, ఏంటా శుభవార్త? అర్చన ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనే శుభవార్త. ఈ జన్మకి మీకు వినపడదు.
కృష్ణ బ్రతికుండగా మీ తల్లి కూతుళ్ళ కుట్రలు ఫలించవు. అల్లుడు అల్లుడు నువ్వు వత్తవి కావు, రాక్షసివి. కృష్ణ కాల్ మీ కృష్ణ ప్రసాద్. ఏ రోజైతే నువ్వు కావాలని అహంకారంతో నా మీద గృహహింస కేసు పెట్టావో ఆ రోజే నువ్వు కృష్ణ అని పేరు పెట్టి పిలిచే అర్హతను కోల్పోయావు. ఒళ్ళు పొగరెక్కి కూతురు తన కాపురాన్ని కూల్చేసుకుంటుంటే కన్న తల్లిగా మందలించి బుద్ధి చెప్పకుండా ఏ రోజైతే ఈ రాక్షసి నిన్ను శబాష్ అంటూ వెనకేసుకొచ్చిందో ఆ రోజే నన్ను అల్లుడని పిలిచే అర్హతని కోల్పోయింది. మిస్టర్ కృష్ణ ప్రసాద్, ఏ హక్కులు అర్హతలు మాకు లేకపోతే పని కట్టుకొని ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు? కాళ్ల బేరానికా రాయబారానికా? రెండూ కాదు, హెచ్చరించడానికి. అచ్చిన జోలికి ఎవరైనా వస్తే అడ్డంగా నరికేస్తానని చెప్పడానికి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? షడప్! నువ్వు అసలు తల్లివేనా? నువ్వు అసలు ఆడదానివేనా? యో, ఎంత ధైర్యం నీకు? నా కళ్ళ ముందే మా మమ్మీని తిడతావా? మీ మమ్మీకే కాదు, నీకు కూడా చెప్తున్నాను విను. మీ తల్లి కూతుళ్ళిద్దరు ఆడిన కుట్రలన్నీ నాకు తెలుసు. అచ్చన ఇక్కడికి వచ్చిందని తెలుసు. నిండు మనసుతో నీ కాపురం కూలిపోకుండా ఉండాలని వస్తే మీ ఇద్దరు కలిసి నా వద్దని ఎంత గాయపరిచారో కూడా నాకు తెలుసు. ఒక్క మాట గుర్తుంచుకో, ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తే అది నీ మొహం మీద పడుతుంది. అర్చన లాంటి దేవతను అవమానించాలని చూస్తే ఆ పాపం మీకే చుట్టుకుంటుంది. చాలు, చెప్పింది చాలు. ఇక తమరు దయచేస్తే పద్ధతిగా ఉంటుంది. కాపురం ఎలా చేసుకోవాలో కూతురికి నేర్పించలేని దానివి నువ్వు పద్ధతి గురించి మాట్లాడుతున్నావా? నా అన్న వదిలి ఇల్లు దాటిపోతే నీ కూతురు రంగప్రవేశం చేసి చక్రం తిప్పాలని చూస్తుందేమో. అది నేను బతికుండగా జరగదు, జరగనివ్వను. yes! నీకోసం నేను ఎన్ని మెట్లైనా దిగి వస్తాననుకుంటున్నావేమో. నెవర్. నువ్వే నేను కావాలనుకుంటే నీ అహంకారపు మెట్టు ఒక్కొక్కటి దిగుతూ నా కాళ్ళ దగ్గరికి రావాలి. ఇంపాసిబుల్. ఐ డోంట్ కేర్. నువ్వు రాకపోయినా సరే వాళ్ళు మాత్రం ఆ ఇంటి గడప దాటరు. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. పెద్దాడా, ఏమిట్రా నువ్వు చెప్పేది? మీరు వేరే ఇంటికి వెళ్ళిపోతారా? అర్చన, ఏమిటమ్మా ఇది? అది కాదత్తయ్య, ఇంత దూరం నుంచి రోజు ఫ్యాక్టరీకి వెళ్ళి రావటం ఆయన కష్టంగా ఉందంటున్నారు. అవును నాన్నగారు, అది కాక లల్లి స్కూల్ కూడా చాలా దూరం కదా, అందుకే. బాగుందిరా, చాలా బాగుంది. ఇలా ఎవరి దారిని వారు వెళ్ళిపోతే ఇంత పెద్దల్ని ఎవరి కోసంరా? నేను మీ అమ్మ ఈ వయసులో బిక్కుబుక్కుమంటూ ఒంటరిగా ఉండడానికా? అదేంటి నాన్నగారు, మీరు ఒంటరిగా ఎందుకుంటారు? తమ్ముడు మరదలు మీకు తోడుగానే ఉంటారు కదా. మేం కూడా మిమ్మల్ని చూడటానికి వీలు కుదిరినప్పుడల్లా వస్తూనే ఉంటాం కదా. తమ్ముడు మరదలు తోడుగా? మీరు వీలు కుదిరినప్పుడల్లా? సహబాష్, వెళ్ళండి, అలాగే వెళ్ళండి. పాపం కృష్ణ వాళ్ళు కూడా ఇక్కడెందుకు? వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళ ఫ్యాక్టరీకి దగ్గరగానే ఏదైనా ఇల్లు తీసుకొని ఉండమని చెప్పండి. మనుషులు దూరం అయిపోతే ఏమి? రోజు మాట్లాడుకోవడానికి ఫోన్లు ఉన్నాయి కదా, ఆ ఫోన్లోనే నాన్నగారు తిన్నారా, అమ్మా వేళకి మందులు వేసుకుంటున్నావా అని అడగొచ్చు. ముసలాం కదా, ఏదైనా జబ్బు చేస్తే మీరు రానక్కర్లేదు. బీపీ షుగరు ఒకసారి చెక్ చేయించుకోండి అని సలహా కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మాకు ఏదైనా గుండె జబ్బు వస్తే మీరు రానక్కర్లేదు. ఫలానా హాస్పిటల్లో ఫలానా కార్డిక్ స్పెషలిస్ట్ ఉంటాడు, ఆయన హస్తవాసి చాలా మంచిది, ఆయన కన్సల్ట్ చెయ్యండి అని ఫోన్లో చెబితే చాలు. చివరికి మా ఇద్దరు ఏదో ఒక రోజు పండుటాకుల్లా ఒకేసారి రాలిపోతాము. అప్పుడు కూడా మీరు రానక్కర్లేదు. ఏ ప్రేమ సమాజం వారికో ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి అనాథ ప్రేతల్ని రాజలాంఛనాలతో మోసుకెళ్తారు. ఆ తర్వాత
మీకు వీలు కుదిరితే తీరిగ్గా వచ్చి కడసారి నివాళులు అర్పించొచ్చు. మావయ్య గారు ఎందుకంత నిష్ఠురంగా మాట్లాడతారు? నేను నిష్ఠూరంగా మాట్లాడటం లేదమ్మా, జరగబోయేది చెప్తున్నానంతే. ఇన్నాళ్ళు మా చిన్న కోడలికే ఈ ముసరాళ్ళంటే వెగటు అసహ్యం అనుకున్నాను, కానీ మా పెద్ద కోడలు కూడా. నాన్నగారు ప్లీజ్ దయచేసి ఆవేశపడకండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. పెద్దాడా, ఇంకెలా అర్థం చేసుకోవాలరా? మీరొచ్చారు, అందుకే నేను బ్రతికాను అన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతాను అంటే నేనేమైపోయినా పర్వాలేదనేగా. అలాగేరా, మీ ఇష్టం. మీ నాన్నగారు చెప్పారుగా, చివరికి మాకు అదే గతి పడుతుంది. అలాగే వెళ్ళండి. మేమెలా ఉంటే మీకెందుకు, ఏమైపోతే మీకెందుకు? అన్నపూర్ణ, ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు పిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించినప్పుడు కన్నీరు పెట్టుకుంటారు. మగ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు అలాగే వాళ్ళు కూడా గుండెల మీద తన్ని దూరంగా వెళ్ళిపోతావంటే మనలాగే మౌనంగా ఏడుస్తూ ఉంటారు.